హాస్టల్ విద్యార్థులకు సేవలు అందిస్తున్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని జీతాలు, పైగా అవి కూడా సకాలంలో రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని కార్మికులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేవలం వేతనాలు మాత్రమే కాకుండా తమకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలపై మరింత సమాచారం మా మంచిర్యాల ప్రతినిధి అరుణ్ అందిస్తారు. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు పెండింగ్ వేతనాలను చెల్లించాలని ఏదైతే పోస్ట్ మెట్రిక్ కార్మికులతో డిమాండ్ చేస్తున్నారో దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది పోస్ట్ మెట్రిక్ కార్మికులు ఉన్నారు. నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి బ్రదర్. ఏంది ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మేము మంచిర్యాల జిల్లా ఎస్సీడీడీ పోస్ట్ మెట్రిక్లో మేము అన్ని హాస్టల్స్లో పనిచేస్తున్నాం. పెండింగ్ జీతాలు గత 6-7 నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఇవి ఎందుకు పెండింగ్ ఉన్నాయని మేము అధికారులను అడగగా కంటిన్యూషన్ ఆర్డర్స్ లేవు, శాంక్షన్ స్ట్రెంత్ మీకు లేదు కాబట్టి మీకు జీతాలు రావట్లేదని అధికారులు చెప్తున్నారు. దీని విషయంలో మేము కమిషనరేట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా చాలాసార్లు మేము కమిషనర్ గారిని కానీ అక్కడ ఉన్న సెక్రటరీని కానీ అవసరమైతే మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. దాని గురించి మాకు ఇప్పుడు శాంక్షన్ స్ట్రెంత్ లేదు కాబట్టి మీకు శాలరీస్ రావట్లేదు, హెడ్ ఆఫ్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయి ఉన్నాయి అంటున్నారు. దానికోసం కూడా ఒక హాస్టల్కు మేము 4 పోస్టులు ఇస్తామని అంటున్నారు. 4 పోస్టులు కాదు, మేము మంచిర్యాల జిల్లాలో అయినా ఎక్కడైనా మేము 6 పనిచేస్తున్నాం కాబట్టి హాస్టల్ వైజ్గా 6 పోస్టులు మాకు శాంక్షన్ చేయాలని మేము అడుగుతున్నాము. ఇప్పటికి 4 పోస్టులకు శాంక్షన్ పెట్టినామని అంటున్నారు. 4 కాకుండా మాకు 6 పోస్టులు ఇస్తే ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఉంటుందని మేము అంటున్నాం. ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తున్నారు? ఒక 13 నెలల నుండి వేతనాలు రావట్లేదు. పిల్లల చదువులకైనా రెంట్కైనా చాలా కష్టాలు పడుతున్నాం మేము. ఈ టైంకి ఏమో రావాలంటారు, జీతాలేమో సమయానికి రావు, సెలవులు కూడా లేవు మాకు. అధికారుల చుట్టూ చాలా వరకు తిరిగినాం సార్. చాలాసార్లు హైదరాబాద్ పోయినాం, ఆఫీసులకు, డీడీ ఆఫీస్ కానీ అటనిటని మేము చాలా కష్టాలు పడుతున్నాం. మా కష్టానికి తగ్గ ఫలితం రావాలి, ఇదే మేము కోరుకునేది. రైట్గా దీనికి సంబంధించి మన దగ్గర ఏదైతే కార్మిక సంఘం నాయకుడు బ్రదర్ మీరు చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ కార్మికుల పక్షాన మీరు చాలా ఏళ్ళ నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. అసలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఈ రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎస్సీడీడీలో రాష్ట్ర వ్యాప్తంగా 200 పైచీలకు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ళు ఉన్నాయి. ఈ హాస్టళ్లలో ఇప్పటి వరకు పనిచేస్తూ ఇబ్బందులు పడేటటువంటి వర్కర్సు 800కు పైగా ఉన్నారు. ఈ వర్కర్స్ని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫేక్ జాబితాలో చూపెడతా ఉంది. గత సంవత్సర కాలంగా అవుట్సోర్సింగ్ కార్మికులు ఈ రాష్ట్రంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారనేది లెక్క ఇవాళ గవర్నమెంట్ తేల్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది, కొంతమందిని తేల్చింది. కానీ ఈ వర్కర్స్ని మాత్రము ఇవాళ లెక్కలో లేని విధంగా ఇవాళ పక్క పెట్టడం అనేది జరిగింది. కనుకనే ఈ వర్కర్స్కి సంబంధించిన వేతనాలు పెండింగ్ కావడం అనేది జరిగింది. మేము మన ఐఎఫ్టీ యూనియన్ తరఫున అనేక సార్లు కమిషన్ ఆఫీస్కి వెళ్ళినప్పటికీ కమిషన్ ఆఫీసులో కూడా వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాని దిక్కుమాలిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. కంటిన్యూషన్ ఆర్డర్స్ ఉంటేనే ఇవాళ మేము బిల్లులు చేస్తామని ఒక పక్క ట్రెజరీ ఆఫీసులో అంటుంటే, అసలు కంటిన్యూషన్ ఆర్డర్ మీరు రిలీజ్ చేయాలంటే ఈ ఒక్క హాస్టల్లో కేవలం ఒక డిపార్ట్మెంట్లో ఒక హాస్టల్లో 3 కేటగిరీలను ఇవాళ ప్రభుత్వం విభజించింది. ఈ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి కంటిన్యూషన్ ఆర్డర్స్ రిలీజ్ చేయకుండా ఇవాళ కేవలము ఒకసారి ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తే సీపర్ అండ్ స్కాంజర్కు, ఒకసారి ఆందోళన చేస్తే క్యాటరింగ్ సర్వీస్కు, మరొకసారి ఆందోళన చేస్తే ఇవాళ సెక్యూరిటీ సర్వీస్కి ఆందోళన చేసేసరికి ఇవాళ బడ్జెట్కి సంబంధించినటువంటి మార్చి రావడంతో బడ్జెట్ అంతా రిటర్న్ వెళ్ళిపోయింది. దీనివల్ల ఇవాళ కార్మికులు వేతనాలు సరిగ్గా లేక నెలల తరబడి ఇవాళ 13-14 నెలలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేతనాలు రాకుండా ఇవాళ కార్మికులు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ కార్మికులు 30 రోజులు కష్టపడి విద్యార్థులకు సర్వీస్ చేస్తున్నారు. కానీ ఇట్లాంటి ఒక పెద్ద డిపార్ట్మెంట్లో 800 పైచీలకు వర్కర్స్ ఉన్న డిపార్ట్మెంట్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం అత్యంత బాధాకరం. ఇప్పటికైనా ఈ వర్కర్స్ని గుర్తించాలి, ఐఎంఎఫ్ఎస్ పోర్టల్లో చేర్చాలి, జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లించాలి, ఈఎస్ఐ, పిఎఫ్, అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలి అని చెప్పి మేము భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్గా ఇదైతే కార్మిక సంఘాల నాయకులు తెలుపుతున్నటువంటిది పరిస్థితి. ఏదైతే ఐఎంఎఫ్ పోర్టల్లో ఇప్పటివరకు కూడా వీళ్ళ జాబితా అయితే నమోదు కావాలి. ఈ జాబితాను కూడా నమోదు చేయాలి. ఖచ్చితంగా కూడా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు కూడా త్వరగా చెల్లించాలి. ఇప్పటికే కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తాను. లేదంటే కూడా భవిష్యత్తులో కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనలు ఉంటాయని అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, తరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.